దాసుని కిడ్నాప్ చేసింది జ్యోత్స్న అని నిరూపించి జ్యోత్స్న అరెస్ట్ చేయించిన కార్తీక్. ఇదంతా ఎలా జరిగిందనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీద జ్యోత్స్న అయితే దాసు అన్ని నిజాలు బయట పెట్టేసినట్టుగా ఊహించుకుని ఒక్కసారిగా కంగారు పడుతుంది. దాసు వెంటనే ఏమైంది జ్యోత్స్న అని చెప్పని అంటూ, ఏ మొత్తం అంతా కళ్ళ ముందు కదిలిందా? నిజం బయట పెట్టేసినట్టుగా ఊహ అస్సలు ఊహించుకోలేకపోతున్నావా అంటూ ఉంటే, చూడు నాన్న, నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు చేసే పని వల్ల నా జీవితంతో పాటు నీ కొడుకు జీవితం కూడా నాశనమైపోతుంది. ఎందుకంటే నేను వన్స్ బయటపడిన తర్వాత ఇక కాశీ నేను ఒక్కటే అనే విషయం బయటపడుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఈ ఇంట్లో వాళ్ళు మన మీద కక్ష కట్టినట్టుగా చేస్తారు అని అంటే, పర్వాలేదమ్మా, అలా అయినా పర్వాలేదు, కానీ ఈ కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహం మాత్రం తెలిసి తీరాల్సిందే అంటే ఇక ఇదే నీ ఆఖరి మాట అని చెప్పని అంటుంది. అవును అని చెప్పని అంటాడు దాసు. వెంటనే మత్తు స్ప్రే చేసేసి దాసుని తన మనుషులకిచ్చి దూరంగా తీసుకెళ్ళిపోమని చెప్తుంది జ్యోత్స్న. అలా తీసుకెళ్ళిపోమనే లోపే కార్తీక్ బండితోటి వచ్చేసరికి బండి లైట్స్ చూసి ఎవరో వస్తున్నారు మేడం అంటారు. మీరు అటెళ్ళి దాక్కోండి అని చెప్పనంటే ఇక రౌడీలు దాసుని కారు పక్కకు తీసుకెళ్లి దాచిపెడతారు. ఇక అలా కార్తీక్ అయితే వచ్చి అంతా వెతుకుతాడు, ఎక్కడ కారు దగ్గరికి వెళ్తాడోనని. ఈలోపే ఇక వెంటనే, బావా ఇక నువ్వు బయలుదేరుతావా, ఇక్కడ ఎవరూ లేరు, ఎవరూ రాలేదు అని చెప్పనంటే పారిజాతం కూడా, ఎందుకంటే తనకు తెలియదు కాబట్టి, అవునరా ఎవరూ రాలేదు, నువ్వు వెళ్ళు, ఈ అర్ధరాత్రి నిద్రపోవు ఏం పోవు, ఎంతసేపు ఇంటి కాపలా కాస్తూ ఉంటావు అని అంటే, కాపలా కాస్తాను పారు అని చెప్పని అంటాడు. అలా మొత్తం మీద ఇక కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత దీప కార్తీక్ని అడుగుతుంది, ఏంటి బావా ఏం జరిగింది అని అనేసరికి, ఎందుకో దాస్ మామయ్య అక్కడ కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు అంటే, బాబాయ్ అక్కడికి రాలేదేమో, ఒకవేళ మనసు మార్చుకున్నాడేమో అని చెప్పని అంటుంది. ఇక సరేనని చెప్పేసి ఇద్దరు పండుకుంటారు. ఉదయాన్నే లేచి ఇక శివనారాయణ ఇంటికి వెళ్ళేసరికి కార్తీక్ బండి లోపలికి తీసుకెళ్తూ ఉండగా ఇక అక్కడ కార్తీక్కి దాసు మెడలో ఉండేటటువంటి తాయెత్తు కనిపిస్తుంది. అది చూసినటువంటి కార్తీక్ బండాపి, దీప లోపలికి వెళ్ళు అని చెప్పి ఆ తాయెత్తుని తీసుకుంటాడు. తీసుకునేసరికి ఇది దాస్మామిది కదా అని చెప్పని అనుకుంటూ, రాత్రి నేను వచ్చినప్పుడు ఇది ఇక్కడ లేదే, నేను వెళ్ళిపోయిన తర్వాత దాస్మామయ్య వచ్చాడా, మరి ఒకవేళ దాస్మామయ్య వస్తే మామయ్యని ఏం చేశారు, దాస్మామయ్య మెళ్ళ ఉన్న రుద్రాక్ష ఎక్కడెందుకు పడుతుంది, మరి ఒకవేళ నిజంగానే దాస్మామయ్య వచ్చి ఉంటే రాత్రి నుంచి నేను ఫోన్ చేస్తున్నాను, ఫోన్ తీయట్లేదు కదా అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక ఈలోపు దీప లోపలికి వెళ్ళేసరికి, ఏంటి దీప గారు ఈ టైం వరకు, చాలా లేట్ అయిపోయింది అనగానే, రాత్రి కొంచెం నీరసంగా ఉండి పడుకోవడం లేట్ అయింది అని చెప్పని అంటుంది. నీరసంగా ఉండి పడుకోవడం లేట్ అయిందా, లేకపోతే నీ మొగుడు ఇక్కడ కాపలా కాస్తూ ఉండగా నువ్వు అక్కడ నిద్ర పట్టక పడుకోలేదా అంటుంది పారిజాతం. మీరేమైనా అనుకోండి అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళడమే సుమిత్ర గదికి వెళ్ళి, అమ్మా ఎలా ఉంది అని అడిగితే, బాగానే ఉంది దీప, నాకేమైంది, అందరూ అలా అడుగుతారు, ఉదయాన్నే లేచానా లేదా అన్నది కూడా మీ ఆయన అయితే తడిమి చూసుకుంటున్నారు, ఏ నాకేమైనా చచ్చిపోయేంత రోగం వచ్చిందా అంటే, అమ్మా అలా మాట్లాడకమ్మా ప్లీజ్, అలా మాట్లాడకు అని చెప్పని అంటుంది ఇక దీప అయితే. వెంటనే సుమిత్ర, ఏం మాట్లాడటమో ఏంటో అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, ఎందుకు అందరూ ఇలా ఉంటున్నారో కూడా నాకు తెలియట్లేదు అంటూ ఇక, సరే నాకు ఈరోజు స్వీట్ పొంగల్ తినాలనుంది అని చెప్పని అంటుంది. అవునా అమ్మా, ఒక్క 10 నిమిషాలు చేసుకొచ్చేస్తాను అని చెప్పి గబగబా దీప వంటగదిలోకి వెళ్తూ ఉంటే, దీప కాఫీ పట్రా అంటుంది. మీ కాఫీ ఒక పావు గంటకి తీసుకొస్తాను అంటుంది. ఏ పావు గంటలో నువ్వు అక్కడ వెలగబెట్టాల్సిన రాజకార్యాలు ఏమున్నాయి అని అంటే, సుమిత్రమ్మ స్వీట్ పొంగల్ కావాలని అడిగింది, అందుకే స్వీట్ పొంగల్ తీసుకెళ్ళి సుమిత్రమ్మకు పెట్టిన తర్వాత మీకు కాఫీ పెట్టిస్తాను అంటే, అవునే ఒక పక్కన పాలు పెడితే ఎంతలోకి కాఫీ కలుపుతావు అనగానే, అయితే వచ్చి కలుపుకోండి అని చెప్పి గబగబా దీప వంటగదిలోకి వెళ్ళి స్వీట్ పొంగల్ చేస్తూ ఉంటుంది. సో జ్యోత్స్న అయితే అది చూసి, ఈ స్వీట్ పొంగలే మా అమ్మని పైకి పంపించేసేదైతే అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా, వారసురాలు నేను కాదు అని బయటపెట్టే దాసు నా హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు, ఇక్కడ
వారసురాలు అవసరం పడేది సుమిత్రకి కాబట్టి సుమిత్రని పైకి పంపించడానికి ఇంతకంటే మంచి మార్గం ఉండదేమో అనుకుంటూ స్వీట్ పొంగల్లో పాయిజన్ కలుపుదామని చెప్పి జ్యోత్స్న ప్రయత్నిస్తుంది. అలా లోపలికి వచ్చి తన చేతిలో ఉన్నటువంటి పాయిజన్ బాటిల్ని ఆ స్వీట్ పొంగల్ బౌల్లో వేద్దామనుకునే లోపు కార్తీక్ వచ్చి, చాలే చేసింది, ఇంకా ఎన్ని చేస్తావు అని చెప్పని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏ అత్తయ్యని పైకి పంపించేస్తే నీ గురించి బయటపడకుండా ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేస్తున్నావా అని అంటే, ఏం మాట్లాడుతున్నావు బావా అంటే, నువ్వేం చేయబోయావో నాకు తెలుసు, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం అనవసరం, సరేనా, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పనంటే గబగబా బయటకు వచ్చేస్తుంది. నా గురించి బయటపడదు అని చెప్పని అనుకుంటున్నావా అంటే, బావకు నిజం తెలుసా, నేను వారసురాల్ని కాదు అని చెప్పి తెలుసా అనుకుంటూ ఉండగానే పారిజాతం దగ్గరికి వచ్చి, రాత్రి దాసమావయ్య వచ్చాడా అంటాడు కార్తీక్. అనేసరికి, రాలేదురా చెప్పాను కదా అని అంటే, నేను వెళ్ళిన తర్వాత ఏమైనా వచ్చాడా అని అంటాడు. లేదురా రాలేదు అంటూ పారిజాతం చెప్పేసరికి, కన్ఫర్మేగా రాలేదుగా అని అడుగుతాడు. ఏహే రాలేదని చెప్తుంటే అని అంటుంది. సరే అంటూ గార్డెన్లోకి వెళ్ళి గార్డెన్లో వర్క్ చేసుకుంటూ ఉండగా, అంటే చెట్లు అవి క్లీన్ చేసి వాటర్ పోస్తూ ఉండగా స్ప్రే బాటిల్ కనపడుతుంది. ఏంటిది అని చెప్పి తీసి చూసేసరికి అది జస్ట్ కొంచెం లైట్గా లాస్ట్లో కొంచెం ఉంటే స్ప్రే చేస్తాడు. అది కాస్త కాస్త మత్తు వచ్చినట్టు అనిపిస్తుంది. మై గాడ్, ఏంటిది మత్తు స్ప్రే, అసలు ఇది ఎవరు ఉపయోగించి ఇక్కడ పడేశారు? దాసమావయ్య తాయెత్తు దొరకటానికి ఈ స్ప్రే బాటిల్కి ఏమైనా కనెక్షన్ ఉందా? అంటే జ్యోత్స్న మత్తు స్ప్రే చేసి తన మనుషులతో దాసమావయ్య ఏమైనా కిడ్నాప్ చేయించిందా? ఆ టైంలో ఆ లాకెట్ కింద పడిందా? ఎస్, అంతే అయి ఉంటుంది. మరైతే దాసమావయ్య ఫోన్ రింగ్ అవుతూనే ఉందే అని చెప్పి ఇక కార్తీక్ తనకు తెలిసినటువంటి పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఆ నంబరు పంపించి, ఇది ఎక్కడుందో ట్రేస్ చేయండి అంటే, సరే సార్ అని 10 నిమిషాలకి ఫోన్ చేసి, సార్ ఇది కొండాపూర్ ఏరియాలో చూపిస్తోంది సార్ అని అంటాడు. అవునా, సరే మనం అక్కడికి వెళ్ళి ఒక మనిషిని రక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పని అంటూ ఉండగానే, సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఇది జూబ్లీ హిల్స్లో చూపిస్తుందంట సార్ అంటే, కొండాపూర్లో ఉన్నది జూబ్లీ హిల్స్కి ఎలా వచ్చింది అంటే, అదే అర్థం కావట్లేదు సార్ అంటూ ఉండగానే ఒక పావు గంటకి మళ్ళీ ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తాడు. సార్ ఇప్పుడు ఇది మల్కజ్గిరిలో చూపిస్తోంది సార్ అంటాడు. ఏంటి అసలు ఏం జరుగుతోంది అంటే, ఎవరో ఈ ఫోన్ని వాంటెడ్గా మొత్తం సిటీ అంతా తిప్పుతున్నారనిపిస్తోంది సార్, అయితే ఈ ఫోన్తో ఉన్న పర్సన్ అయినా అయి ఉండాలి, ఓన్లీ ఫోన్ అయినా అయి ఉండాలి అంటూ ఉంటే, సరే అయితే మీరు ఒక పని చేయండి, ఈ సిగ్నల్స్ లాస్ట్లీ ఎక్కడ ట్రేస్ అయ్యాయో అక్కడి నుంచి ఆ నంబర్ని ఫాలో అవ్వండి అని చెప్పని అంటే, సరే సార్ అలాగే అని చెప్పేసి ఇక పోలీసుల్ని కార్తీక్ సాయం అడగడంతో వాళ్ళు మొత్తానికి ట్రేస్ అవుట్ చేసి ఎవడైతే ఆ ఫోన్ని మొత్తం ఎన్ని చోట్లయితే తిప్పుతున్నాడో వాడిని పట్టుకుంటారు. పట్టుకుని ఈ ఫోన్ గల వ్యక్తి ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పి 4 తన్నేసరికి ఇక వాడు నిజం బయట పెడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు పోలీసులే జ్యోత్స్న వేసినటువంటి ప్లాన్కి. ఇక వెంటనే ఎక్కడున్నారు ఏంటి అని చెప్పేసి దాసున్న ఏరియాకి కార్తీక్ని తీసుకుని పోలీసులు వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ దాసు కట్టేసి కూర్చొని ఉంటాడు. ఒక్కసారిగా, మావయ్య ఏంటి ఇక్కడున్నావేంటి అంటే, నా కూతురు చేసిన నిర్వాకమలుడు రాత్రి నీకు ఫోన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాను, అప్పుడు నా కూతురు నన్ను ఇలా కట్టేసింది, ఎక్కడ నేను నిజం బయట పెడతాననే భయంతో అని చెప్పేసి అంటూ కాశీకి నిజం చెప్తుందట. ఇద్దరూ కలిసి శివనారాయణ గారి కుటుంబం మీద కక్ష తీర్చుకుంటారట అంటూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా కార్తీక్ అయితే, సార్ ఎంతకంటే ఎవిడెన్స్ కావాలా అంటే, అవసరం లేదు మిస్టర్ కార్తీక్ అని చెప్పేసి ఇక కార్తీక్ని దాస్ని తీసుకుని పోలీసులు డైరెక్ట్గా శివనారాయణ ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ శివనారాయణ ఇంట్లో అందరూ భోంచేస్తూ ఉండగా, సారీ సార్ డిస్టర్బ్ చేసినందుకు అంటూ ఉండగానే, ఏం దాసు 2 రోజుల నుంచి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పని అంటే, ఆ రోజు సాయంత్రమే మీ ఇంటికి వచ్చాను సార్ అంటూ ఉంటే, ఎందుకు ఉదయాన్నే వచ్చి ఏమీ లేదు చెప్పడానికి అన్నావు కదా అంటే, అసలు నిజం చెప్పడానికే వచ్చాను సార్, కానీ నన్ను గుమ్మంలో నుంచే పైలోకాలకు పంపించే ప్రయత్నాలు జరిగాయంటే, గుమ్మంలో నుంచా అంటే మా గుమ్మంలో నుంచా అంటాడు శివనారాయణ. అవును సార్, మీ గుమ్మంలోనే నాకు మత్తిచ్చి నన్ను ఇక్కడి నుంచి తప్పించారు అనగానే, ఎవరికంత అవసరం ఉంది ఏంటి దాసు అనవసరమైన అభాండాలు వేస్తున్నావు అని అంటూ ఉంటే పారిజాతం, ఏం మాట్లాడుతున్నావురా, ఎవరు నీకు మత్తిచ్చారు, ఎవరు నిన్ను పైకి పంపించాలనుకున్నారు అంటే, ఇంకెవరమ్మా జ్యోత్స్న అని అంటాడు. పోలీసులు వచ్చారేంటి అంటుంది పారిజాతం. ఏంటా జ్యోత్స్నని అరెస్టు చేయటానికి, నన్ను కిడ్నాప్ చేసినందుకు అనగానే
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నిన్ను కిడ్నాప్ చేయటం ఏంట్రా అంటూ ఉంటే, సార్ దీని మీద నా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, నావి కాకుండా ఇంకెవరు ఉన్నాయో మీరు ల్యాబ్కి పంపించి టెస్ట్ చేసుకోండి, ఇది మా గార్డెన్లో దొరికింది అండ్ ఇది మా మామయ్య తాయెత్తు అని చెప్పి కార్తీక్ ఇస్తాడు. జ్యోత్స్న ఒక్కసారిగా అయిపోయాను నేను అని చెప్పని అనుకుంటూ ఉంటే, ఇక వెంటనే దాస్ చెప్పిన విషయాన్ని బట్టి ఆ వాంగ్మూలాన్ని తీసుకుని, శివనారాయణ గారు మమ్మల్ని క్షమించండి, తప్పట్లేదు, మీ మనవరాల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి అంటే, అలాగే తీసుకెళ్ళండి, తప్పు చేసినప్పుడు ఎవరికైనా శిక్ష పడాల్సిందే, తీసుకెళ్ళండి, నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా తీసుకెళ్ళిపోండి, ఈ దరిద్రపది మా ఇంట్లో ఉన్నంత వరకు మా కుటుంబానికి శాంతి మనశ్శాంతి అనేవే ఉండవు అంటూ ఉంటే, పారిజాతం ఎంతలా చెప్పానే, ఎన్ని రకాలుగా చెప్పానే నీకు, అస్సలు విన్నావా, వినవు, నువ్వెందుకు వింటావే అని చెప్పేసేసి అంటూ, ఇక తీసుకెళ్ళండి దీన్ని అని చెప్పని అంటూ, ఏరా ఇంత జరిగినా నీకు నీ కూతురి మీద ప్రేమే లేదు కదా అని దాసిని నిలదీస్తూ ఉంటే, ఏంటమ్మా ప్రేమ ఉండేది, నేను కన్న తండ్రిని తెలిసిన తర్వాత నన్ను చంపాలనుకుంది నీ మనవరాలు, తెలుసా నీకు, ఈ ఇంట్లోనే నన్ను వెనక నుంచి రాడ్డు మీద కొట్టారు అని చెప్పానే, ఎవరో కాదు నీ మనవరాలు జ్యోత్స్న, రాత్రి నాకు మత్తిచ్చింది ఎవరో తెలుసా, నీ మనవరాలి, రౌడీలతో నన్ను బంధించింది, నన్ను కిడ్నాప్ చేయించింది, చంపొద్దు వీణ్ణి, బ్రతికే ఉండాలి, నా ఎదుగుదలని చూడాలి అని చెప్పనంది, ఇది నీ మనవరాల్ని నువ్వు పెంచిన తీరు అంటూ ఉంటే, ఇక ఒక్కసారిగా పారిజాతం ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమవుతోందిరా, ఇలాంటి దాన్న నేను అనవసరంగా ఈ కుటుంబంలోకి తీసుకొచ్చింది అని ఎంతో బాధపడుతున్నాను అంటూ ఉంటే, ఇప్పుడు బాధపడి మాత్రం ఉపయోగం ఏముందమ్మా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది, తొండ ముదిరి ఊసరవెల్లి అయిపోయింది, పిల్ల పాము అనుకుంటే ఇప్పుడు అది బుసలు కొట్టే కోడె త్రాచులా తయారైంది, దాని నుంచి తప్పించుకోవటం మన వల్ల కాని పరిస్థితి అయిపోయింది, ఈ కుటుంబాన్ని మింగటానికి ఇక ఎలా తయారైందంటే అలా తయారైంది అని చెప్పి తిడుతూ ఉంటాడు దాసు. ఇక జ్యోత్స్నని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత సుమిత్ర, ఎందుకు ఇదంతా చేస్తోంది జ్యోత్స్న అంటే, ఎందుకే ఉందమ్మా, నిన్ను కాపాడటం తన వల్ల కాదు కాబట్టి అంటూ దాసు వెళ్ళిపోతూ ఉంటాడు. అదేంటి తన వల్ల కాకపోవడం ఏంటి, ఏమైంది నాకు అంటూ ఉంటుంది సుమిత్ర. నీకేం కాలేదత్తా, నువ్వు కంగారు పడకు, రా కూర్చో అని ఇక కార్తీక్ సుమిత్రకి చెప్పాల్సిన విషయాన్ని చాలా జాగ్రత్తగా చెప్తాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.